ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా నా మీద, మా కుటుంబ సభ్యుల మీద అక్రమంగా కేసులు పెట్టి 98 రోజులు నెల్లూరు సెంట్రల్ జైల్లో అక్రమంగా నిర్బంధించిన టైంలో వైఎస్ఆర్ కుటుంబం యావత్తు, ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన నాయకులు పూర్తిగా కూడా ఒక మనోధైర్యాన్ని చల్లగా ఉన్నందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళే కాకుండా ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ కన్వీనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసికట్టుగా ఒక మనోధైర్యాన్ని ఇచ్చి నా వెంట ఒక ధైర్యాన్ని నింపుతూ నాకు ధైర్యం చెప్తూ ఉన్న మా పల్నాడు జిల్లా నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఏదైనా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీని, వైఎస్ఆర్ కుటుంబం ఎవరికి ఇబ్బంది వచ్చినా ఈ కూటమి ప్రభుత్వం చేసే అన్యాయంలో కలిసికట్టుగా ఎదుర్కొందాం. ఖచ్చితంగా మన మీద తప్పుడు కేసులు ఏవైతే పెట్టారో, అక్రమంగా ఏదైతే మనం నిర్బంధించేసి మన మానసిక శోభ ఏదైతే గురి చేయడానికి కారణమైన ప్రతి ఒక్క నాయకులను కూడా మన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని, వాళ్ళు పెట్టిన అరాజకాలను ఖచ్చితంగా కూడా చట్టం ముందు నిలబడే కార్యక్రమం చేద్దాం. ఎవరిని కూడా తప్పు చేసిన వాళ్ళని ఎవరు కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అందరం కూడా ధైర్యంగా ఉండాలి. కలిసికట్టుగా రాబోయే రోజులు అందరం కూడా వాళ్ళు చేసే దుర్మార్గాల్ని ఎదుర్కొనే కార్యక్రమం చేద్దాం. ముఖ్యంగా నన్ను మానసిక శోభ గురి చేసి 98 రోజులు ఏదైతే అక్రమంగా నిర్బంధించారో వాళ్ళు ఖచ్చితంగా రాబోయే రోజులు తగ్గ గుణపాఠం వైఎస్ఆర్ పార్టీ కుటుంబం ఖచ్చితంగా చెప్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు వెన్నంటూ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.